ఈరోజు దేవుని వాగ్దానము. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, విడవడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదూ? యెహోవా అగ్నిజ్వాల ప్రార్థన మినిస్ట్రీ తరపున మీ అందరికీ వందనాలు. ప్రతి దినము కూడా మీ అందరి కొరకు మేము ఎంతగానో ప్రార్థన చేస్తున్నాం. మీ కుటుంబాలన్నీ కూడా దేవుని బట్టి ఆస్వాదించబడాలని ఎంతగానో ఆశిస్తున్నాం. ప్రతి దినము కూడా అనుదినము తండ్రితో సావాసి కార్యక్రమం ద్వారా మీరు ఎంతో బలపడుతున్నారని మేము ఎంతగానో నమ్ముతున్నాం. ఈ ఉదయకాలం కూడా ఒక వాగ్దానం చేతపట్టుకొని మీ ముందుకు రావడానికి ప్రభు ఎంతగానో కృప చూపించారు. ఈ దినం మనకిచ్చిన దేవుడి వాగ్దానం ఒక్కసారి మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 125 అధ్యాయము 2వ వచనం చదువుకుంటే, యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు ఇది మొదలుకొని నిత్యం తన ప్రజల చుట్టూ ఉండును. యెరూషలేము యొక్క కోట మనం బాగా పరిశీలిస్తూ ఉంటే దైవజనము చాలా పవిత్రంగా కోట దేవుని నిలయంగా ఉంది. దాని చుట్టూ కూడా బలమైన పర్వతాలు ఒక రక్షణ కవచంగా ఉన్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం. ఈరోజు చాలామంది జీవితాల్లో వారికి అన్నీ ఉంటే కానీ కాపాడే దేవుడు వారి జీవితంలో ఉండవు. ఎంతో ఆస్తి వారికి ఉంటుంది, ధనధాన్యాలు వారికి ఉంటాయి, పేరు ప్రతిష్టత వారి జీవితంలో కనబడుతూ ఉంటాయి, కానీ కాపాడే దేవుడు వారి జీవితం లేక అనేక విషయాల్లో వారు బాధపడుతూ ఉంటారు. అనేక కష్టాలు వారి జీవితాల్లో వెంటాడుతూ ఉంటాయి. కానీ ఈ దినాన దేవుడు మీ అందరికి ఇస్తున్న వాగ్దానం, యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు తన ప్రజల చుట్టూ ఎవరైతే దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుడి మార్గాల్లో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారో, ఎవరైతే దేవుడికి సమీపముగా వారి జీవితాలు ఉండాలని ఆశపడుతూ ఉంటారో, వారందరికీ కూడా దేవుడిచ్చిన వాగ్దానం, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఎలాగైతే ఉండి సంరక్షిస్తూ ఉంటావో, ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఆయనే తన కాపుదల ఇస్తా మాట్లాడుతున్నాడు. ఎంత ధన్యత అండి! ఈరోజు నీ జీవితంలో కాపుదల ఇచ్చే దేవునికి దగ్గరగా మారబోతుండగా, నీ కుటుంబాన్ని రక్షించే ఓ పరమ తండ్రి నీకు దగ్గరగా మారబోతుండగా, ఏ కీడు నీ కుటుంబానికి రాకుండా, ఏ ప్రమాదం నీ కుటుంబానికి రాకుండా కాపాడుతున్న దేవుడే నీకు ఒక రక్షణ కవచంగా ఉన్నాను అనే మాట ఎంత ధన్యకరమైన ఆలోచన చేయి. ఈనాడు చాలా మనం గమనిస్తూ ఉంటే రాజకీయ నాయకులకి కాపుదలగా కొంతమంది సైన్యం ఉంటుందండి. ఒక ఎమ్మెల్యే జీవితం మనం గమనిస్తూ ఉంటే ఇద్దరు రక్షకులు బాడీ గార్డ్స్ కింద వారు ఉంటారు. ఒక మంత్రిని గమనిస్తూ ఉంటే మరి ఆ నలుగురు బాడీ గార్డ్స్ ఉంటారు. ప్రధానమంత్రికి ఇంచుమించు 18 మంది వరకు ఆ వ్యక్తిని కాపాడడానికి, ఆ వ్యక్తి రక్షించడానికి తన చుట్టూ కాపుదలుంటే, ఒక సామాన్యమైన వ్యక్తిగా ఉన్న మరి మన జీవితాలు కాపుదల ఎవరు తెలుసా? దేవుడే తన రెక్కల కింద మనల్ని కాపాడుతున్నాడు. హల్లెలూయా! యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లుగా ఇది మొదలుకొని యెహోవా తన ప్రజల చుట్టూ ఉండును. ఏ కీడు నీ కుటుంబానికి రాకుండా కాపాడువాడు దేవుడిని గుర్తించావా? ఏ ప్రమాదం నీ కుటుంబానికి జరగకుండా కాపాడుతున్న వారు ఎవరో గుర్తించావా? నీ కార్యక్రమాల్లో, నీ ప్రయాణాల్లో ఇంత సంరక్షణ, ఇంత కాపుదల ఉంచిన వారు ఎవరో గుర్తించావా? దేవుడేనండి. ఆయనే మన కుటుంబాలన్నిటిలో కూడా ఆయన కంచెగా ఆయనే మారాడంట. ఇది మొదలుకొని ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్నారో, దేవుడి మీద ఆధారపడి ఉన్నారో, దేవుడి మీద ఆనుకునే కుటుంబాలు ఉన్నాయో, వారికి ఉదయకాలం ఇస్తున్న వాగ్దానం, దేవుడే మీ కుటుంబాల చుట్టూ, మీ జీవితాల చుట్టూ ఆయనే కంచె వేసిన దేవుడిగా ఉండి, ఆయనే కంచెగా ఉన్నాడంట. దేవుడి స్తోత్రం. చూడండి, యోబు జీవితం మనం బాగా పరిశీలిస్తూ ఉంటే ఎంతో చక్కగా తన కుటుంబం కొనసాగుతూ ఉంటుంది. అక్కడ
అపవాదికి దేవుడికి మధ్య పోటీ అపవాది అంటాడు, నువ్వు యోబు కుటుంబానికి కలిగిన సమస్త ఆస్తికి కంచె వేసితివి కదా, అందువలే ఆ కుటుంబం దీవించబడింది. సాతానికి మనుషుల పట్ల దేవుడు ఉంచిన కంచె సాతాన్ని గమనిస్తూ ఉంటుందండి. అంటే యోబు జీవితం ఇంత అభివృద్ధి చెందడానికి, యోబు కుటుంబం ఎంత శ్రేష్టముగా ఉండడానికి, ఏ కీడు, ఏ అపాయము, ఏ తెగులు యోబు కుటుంబంలో ఉండకుండా క్షేమంగా ఉండడానికి కారణం అపవాదం చెప్తుంది, నువ్వు యోబు కుటుంబానికి కంచె వేసేదివు కదా. అంటే దేవుడి కంచె వేసిన కుటుంబాలు క్షేమంగా ఉంటాయి, దేవుడి కంచెలో ఉన్న కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. ఈ ఉదయకాలం యోబు కుటుంబానికి బలమైన కంచె వేసినప్పుడు ఎక్కడ కూడా కీడు వంటి వార్త కానీ, కన్నీరు వంటి వార్త కానీ, శ్రమల వంటి వార్త కానీ మనం చూడలేదు దైవజనమా. ఎప్పుడైతే దేవుడి కంచె తొలగిపోయిందో శ్రమలో చూసాం. కానీ ఉదయకాలం ఆ కంచె నీ కుటుంబానికి ఈరోజే దేవుడు ప్రారంభించబోతున్నారు. నీ యొక్క బిడ్డలకి బలమైన కంచె దేవుడు ఈరోజే ప్రారంభించబోతున్నాడు. నీ ప్రయాణంలో బలమైన కంచె దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నీ పాడి పంట నీది అనుకున్న ప్రతి దానికి కూడా దేవుడు కంచె వేసేవాడిగా ఉన్నాడు. ఎంత ధన్యత! ఇంకెందుకు ఆలస్యం, నాతో పాటు కూడా ఏకీభవించి ప్రార్థిస్తారా? ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాలమే ప్రభువా నీ సన్నిధిలో మరోసారి ప్రార్థించే అవకాశం కలిగించావు తండ్రి. ఎంతమంది ప్రభువా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతోమంది జీవితాలు ప్రభువా తండ్రి నాయన దినాన్న అప్పుల వంటి పరిస్థితుల్లో వారు బాధపడుతున్నారు తండ్రి. నాయన మీ నామానుకున్న గొప్పతనం బట్టి ప్రతి అప్పును తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతోమంది బిడ్డలు లేక బాధపడుతూ ఉన్నారు తండ్రి. మీ నామంలో ప్రార్థిస్తున్న అప్పులతో ఉన్న ప్రతి ఒక్కరి బాధలో తొలగించండి తండ్రి. ఎంతోమంది భయంకరమైన వ్యాధులతో, రోగాలతో, జబ్బులతో బాధపడుతూ ఉండగా తండ్రి ప్రతి ఒక్క రోగాన్ని యేసు నామం పేరుట స్వస్థతగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబ సమస్యల చేత బాధపడుతున్న వారు ఉన్నారు, ప్రతి సమస్య నుంచి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన చిన్న ఉద్యోగాలు చేసుకున్న వారికి అభివృద్ధి పరచండి తండ్రి. నీకు స్తోత్రం. వ్యవసాయము, పాడి పంటలో ఉన్న వారికి ఫలింపు దాయిచేయండి ప్రభా. స్తోత్రాలు. ముఖ్యంగా యవనస్తులు ప్రభా నాయన మరి చదువుకుని మంచి ఉద్యోగం ఏర్పాటు దయచేయండి తండ్రి. స్తోత్రాలు ప్రభా. నాయన మోటార్ ఫీల్డ్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, వారు రాకపోకలు ఎందుకు మీరు సహాయం అందించండి తండ్రి. స్తోత్రాలు. ఇదిగో ఆసుపత్రుల్లో మంచాల మీద రోగులై పడి ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన వారికి సహాయం స్వస్థపరచండి తండ్రి. నీకు స్తోత్రం. నేను వివాహము కాక బాధపడుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకొని చక్కని వివాహాలు వారికి అనుగ్రహించండి తండ్రి. ఇది దేశ సరిహద్దుల్లో పనిచేసే ప్రతి సైనికుడిని జ్ఞాపకం చేసుకోండి, సహాయం దయచేయండి ప్రభా. ఈ రీతిగా నాయన మరి ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభా మీరు ఆస్వాదించమని ప్రభా నీ బలమైన కంచెలో ఉంచమని యేసును పడుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మీ అందరి కొరకు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తున్నాను. మా యొక్క యూట్యూబ్ ఛానల్ వైఎస్ఏ ప్రేయర్ మినిస్ట్రీ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అనేకులకి మీ యొక్క ఉదయకాలమే అనుదినము తండ్రితో అనే కార్యక్రమంతో మీ ముందుకు రావడానికి ఎంతో ఆనందిస్తున్నాను. ఎంతో ఈ కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్ళే ఆలోచనలో ఉన్నాం. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ప్రార్థనలు ఏకీభవించి బలపడండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించును గాక. సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ యెహోషువా వైఎస్ఏ ప్రేయర్ మినిస్ట్రీ. సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.